ఓకే గైస్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు ఫోటోషాప్ యొక్క టూల్స్ అయితే నేను కవర్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి లాగిన్ అయ్యి చూడండి. లేదు అంటే కింద అయిపోయాక కార్డ్స్ పెడతాను. ఆ కార్డ్స్లో క్లిక్ చేసినా సరే మీకు ఫోటోషాప్ టూల్స్ అన్నీ అయితే తెలుస్తాయి. ఓకేనా. ఈరోజు క్లాస్లో అయితే నేను ఫోటోషాప్ యొక్క లేయర్ బాక్స్ ఏంటి, ఆ లేయర్ బాక్స్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది ఈరోజు క్లాస్లో అయితే చెప్తాను. ఓకేనా. అయితే నా దాంట్లో ఉన్న ఫోటోషాప్ని అయితే నేను ఓపెన్ చేసుకుని ఒక వైట్ పేజ్ అయితే తీసుకున్నాను ఎగ్జాంపుల్కి. ఉమ్, ఇది చూడండి, లేయర్ బాక్స్ అన్నది ఒక టూల్. అంటే మనం ఏ పేజ్ మీద వర్క్ చేస్తున్నామో ఏంటో అని తెలుసుకోవడానికి, ప్లస్ అన్ని విధాలుగా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మీరైతే ఈ లేయర్ బాక్స్ అన్నది కూడా చాలా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత విధంగా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇది మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీ. ఇది మీరు క్లాస్ మిస్ అవ్వద్దు. ఓకేనా. సరే, ముందుగా నా దాంట్లో ఉన్న ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకుని ఒక వైట్ పేజ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే లేయర్ బాక్స్ లేయర్ బాక్స్ కూడా చూడండి. ఇక్కడ ఒకవేళ లేయర్ బాక్స్ మీకు కనిపించకపోతే కనుక, దీని ఒకవేళ ఇక్కడ లేదు అనుకోండి, బహుశా మీరు F7 షార్ట్కట్ వచ్చి F7 నొక్కితే లేయర్ బాక్స్ అన్నది ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే విండోస్లోకి వెళ్ళి, ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటే ఇక్కడ క్లోజ్ చేసాను చూడండి. విండోస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, కిందకు వచ్చేస్తే ఇక్కడ చూడండి లేయర్ మీకు కోసం పెద్ద చేస్తున్నాను, చూసారా. లేయర్స్ అని ఉంటుంది, షార్ట్కట్ వచ్చి పక్కనే ఉంటుంది చూడండి, F7. ఓకేనా. దీని మీద క్లిక్ చేసినా సరే లేయర్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఓపెన్ అయింది. ఓకే. ఈ లేయర్ బాక్స్ గురించి అయితే మీకు ఈరోజు చెప్తాను, ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నదని. ఇది చూడండి, లేయర్ బాక్స్లో లేయర్స్, ఛానల్స్, పాత్స్, ఇంకా మనం ఓపెన్ చేసుకున్న డాక్యుమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఏమున్నాయి, తర్వాత కైండ్, నేమ్, అపెక్స్, మోడ్, యాట్రిబ్యూట్స్, కలరు, స్మార్ట్ ఆబ్జెక్ట్, సెలెక్ట్, ఆర్ట్ బోర్డ్, ఇవన్నీ ఉన్నాయి. మీరు గమనించండి ఇవి ఏమున్నాయి ఏంటన్నది, ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. నేను కొన్ని ఇమేజెస్ అయితే తీసుకోవడం జరిగింది నా డాక్యుమెంట్లో. తర్వాత ఇవి చూడండి. తర్వాత బాక్స్ దాని పక్కనే చూడండి ఏమున్నాయి. దాని పక్కనే వచ్చేసి ఇమేజెస్కి సంబంధించిన లోగోస్. అంటే మనం తీసుకున్న డాక్యుమెంట్స్లో ఎక్కువ ఇమేజెస్ ఉన్నాయి అని అనుకోండి, ఓన్లీ ఇమేజెస్ వరకు చూపించడం వరకు దీని మీద క్లిక్ చేస్తే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజెస్ని మనకి ఆ డాక్యుమెంట్లో చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫిల్టర్స్. మనం అందులో ఏదైనా ఫిల్టర్స్ వాడాము అని అనుకోండి, అంటే ఈ లేయరు, అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒకసారి. ఇప్పుడు మనం చేసే వర్క్లో ఏదైనా ఫిల్టర్స్ వాడితే దాని మీద ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఫిల్టర్స్ ఏ ఇమేజ్ మీద వాడామో ఆ ఇమేజ్లు మాత్రం డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. అవి ముందుగా ఇక్కడ చూపిస్తుంది లేయర్ బాక్స్లో. అలాగే మనం టెక్స్ట్ తీసుకుని ఎన్ని టెక్స్ట్ లేయర్స్, అంటే ఇప్పుడు ఎక్కువ వర్క్ చేసేటప్పుడు ఎక్కువ లేయర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ లేయర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని లేయర్స్ కూడా ఇక్కడ లేయర్ బాక్స్లో డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అంతే. ఫిల్టర్స్ ఎన్ని ఇమేజెస్కి అయితే వాడామో దీని మీద క్లిక్ చేస్తే ఆ ఫిల్టర్స్ ఏ అయితే ఇమేజెస్కి వాడామో అక్కడైతే చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది, డాక్యుమెంట్లోగా చూపించేది లేయర్ బాక్స్లోనే చూపిస్తుంది. అంటే ఈ లేయర్ బాక్స్ ఏదైతే ఉందో అందులోనే చూపిస్తుంది. ఇది కూడా అంతే. తర్వాత ఫిల్టర్ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ఏం వాడామో అందులోనే, అది మీకు చెప్తాను ఇప్పుడు. లేదు ఇవేం వద్దు మొత్తం అన్నీ చూపించాలనుకుంటే ఇక్కడ ఒకటి ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఇక్కడ పైన రెడ్గా ఉంది. ఆఫ్ చేసుకుంటే మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయో అన్ని లేయర్స్ అయితే చూపిస్తుంది. కానీ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ లేయర్స్ మీద వర్క్ చేసేటప్పుడు మీరు ఫర్ సపోజ్ ఎప్పుడైనా నేను టెక్స్ట్ మార్చాలి అనుకుంటున్నాను అనుకోండి, ఇంచుమించు దగ్గర దగ్గర ఒక 100 లేదా ఒక 20-30 టెక్స్ట్కి సంబంధించి ఉన్నాయనుకోండి, అప్పుడు ఆన్ చేసుకొని మీ ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ మీద ఇక్కడ ఆప్షన్ ఇచ్చుకుంటే ఇక్కడ ఈ డిస్ప్లేలో అయితే ఇక్కడ మీకు చూపెడుతుంది లేయర్ బాక్స్లో. ఓకేనా.
అది మాత్రం మీరు గమనించుకోండి. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అయింది కదా! నెక్స్ట్ నేను ఇదైతే ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏదైనా ఇమేజ్ తీసుకున్నప్పుడు దాని ఫిల్టర్స్‌ని మార్చడానికి ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంటుంది చూడండి. సెట్ ద బ్లెండింగ్ ఆప్షన్స్. ఏమంటారు వీటిని? బ్లెండింగ్ ఆప్షన్స్. నార్మల్, డిజాల్వ్స్, తర్వాత ఇయన్నీ చూడండి ఒకసారి. ఇయన్నీ మీరు ఇమేజ్ మీద అప్లై చేసి అయితే చూడండి ఒకసారి. ఓకేనా? ఎలా ఉపయోగపడుతున్నాయి ఏంటనేది మీకు తెలుస్తది. ఇది వర్క్ చేసేటప్పుడు ఆయా ప్లేస్‌లో అయితే బాగా ఉపయోగపడతాయి ఇవి. ఈటిలి మాత్రం బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొని ఎలా ఉపయోగపడుతున్నాయో చూడండి. నేను ఇప్పుడు ఈ క్లాస్‌లో అయితే చెప్తాను. ఓకే. బ్లెండింగ్ మోడ్స్ ఎలాగ ఉపయోగపడతాయి ఏంటనేది మీకు చెప్తాను. నేను ఎగ్జాంపుల్‌కి ఫోటోషాప్‌లోనే ఒక చైర్ అయితే తీసుకున్నాను. చూడండి. తీసుకొని దీనికి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అయితే గ్రీన్ ఇచ్చాను. ఈ బ్లెండింగ్ మోడ్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఈ చైర్ మీద నేనైతే అప్లై చేస్తాను. ఈ చైర్ లేయర్ ఏదైతే ఉందో దాని మీద నేను బ్లెండింగ్ మోడ్స్ అనేవి అప్లై చేస్తున్నాను. ఓకే. చూడండి. ఒక్కోటి అప్లై చేస్తున్నాను. మీరు గమనించండి. ఆ చైర్ ఎలా మారుతుంది ఏంటన్నది. ఈ కలర్ బర్న్ అని, తర్వాత ఈ లెన్స్ బ్లర్ అని, తర్వాత డార్క్ కలర్ అని, ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. స్క్రీను, తర్వాత కలర్, ఇవన్నీ సాఫ్ట్ లైట్, ఇవన్నీ మీరు ఒకసారి అయితే గమనించండి. మీరైతే ప్రాక్టీస్ చేయండి. రాబోయే క్లాసులో ఇది ఎలా ఉపయోగపడతాయి ఏంటన్నదని ప్రతిదీ ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇవి బ్యాక్గ్రౌండ్లోనే మిక్స్ చేయడానికే కాదు, ఏదైనా ఇమేజ్లో ఎలాగా మెర్జ్ చేయాలి ఏంటన్నది ఈ ఈ ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ బ్లెండింగ్ మోడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అది గమనించండి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఓకే. తర్వాత ఒపాసిటీ అయితే ఇక్కడ చూడండి. మనం ఇమేజెస్ మారే కొద్దీ ఇక్కడ చూడండి. లేయర్ 1, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3. ఇప్పుడు మనం ఇందులో ఉన్నాం, లేయర్ 3లో ఉన్నాం. లేదా ఇప్పుడు చూడండి లేయర్ 2లోకి పాయింట్ ఇచ్చుకొని ఏంటది హ్యాండ్ టూల్ ఇచ్చుకొని మనం ఎక్కడ క్లిక్ చేస్తే ఆ లేయర్ మీద మనం వర్క్ చేస్తున్నట్టు. ఓకేనా? ఇప్పుడు మూడో లేయర్ మీద నేను వర్క్ చేస్తున్నట్టు చూడండి. ఇప్పుడు రెండో లేయర్ మీద వర్క్ చేస్తున్నట్టు, ఇప్పుడు ఒకటో లేయర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, అలాగే నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశాను, బ్యాక్గ్రౌండ్ మీద వర్క్ చేస్తున్నట్టు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వర్క్ చేస్తే కూడా పర్టికులర్గా గమనించాలి. మీరు ఏట్ల మీద వర్క్ చేస్తున్నారు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. నేను ఇప్పుడు ఈ రెండో లేయర్ మీద వర్క్ అయితే నేను చేస్తున్నాను. ఈ రెండో లేయర్ యొక్క ఒపాసిటీ మనం తగ్గించుకోవాలి అని అనుకుంటే ఒకసారి మీకు చూపెడతాను. డాక్యుమెంట్స్లో ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. రెండో లేయర్ వచ్చేసి ఈ ఇమేజ్. రెండో లేయర్ వచ్చేసి ఇమేజ్. ఈ ఇమేజ్ యొక్క ఒపాసిటీ ఫిల్ అన్నది ఇక్కడ చూపెడుతుంది చూడండి. రెండో లేయర్ వచ్చేసి ఇది ఆఫ్ చేస్తున్నాను. ఈ కన్నుబొమ్మ ఏంటంటే ఆ ఇమేజ్ని మనం చూపించడానికి లేదా హైడ్ చేయడానికి ఈ కన్ను సింబల్ అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కన్ను సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ కూడా మీరు అది చూపించదు, హైడ్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ కన్ను సింబల్ మీద క్లిక్ చేశారో ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. హైడ్లోంచి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఇమేజ్, ఈ చైర్ ఏదైతే ఉందో అది రెండో లేయర్. అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది రెండో లేయర్. ఓకేనా? ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ యొక్క ఒపాసిటీ కానీ మనం తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు చూడండి, దీని ఒపాసిటీ నేను తగ్గించున్నాను, అంటే దాని థిక్నెస్ నేను తగ్గించున్నాను అనుకున్నాం కూడా. 50లో పెట్టుకున్నాను, సారీ, ఒక 50లో పెట్టుకున్నాను అనుకోండి. మీరు టైప్ చేసుకోవచ్చు లేదా అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 50లో పెట్టుకున్నాను నేను. ఏ విధంగా చూపిస్తుందో ఇక్కడ దీంతో ఎలాగన్నా మూవ్ చేసుకోవచ్చు. లేదా ఒక 7లో పెట్టుకున్నాను. ఎలాగుందో చూడండి. ఆల్రెడీ మీకు బ్రష్ టూల్లో ఒపాసిటీ గురించి ఏంటో చెప్పాను. ఇది అదే పర్పస్ పనిచేస్తుంది. ఓకేనా? 82 లేదా 70 మన ఇష్టం, మన చాయిస్ని బట్టి మనకి ఎలా వీలుంటే అలా పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్
ఇది కూడా అదే పర్పస్ మీద పనిచేస్తుంది. ఫిల్‌కి, ఒపాసిటీకి తేడా ఏంటన్నది మీకు రాబోయే క్లాస్‌లో అయితే నేను చెప్తాను. చూడండి. ఓకే. ఈ విధంగా ఒపాసిటీ, ఫిల్ అన్నది వర్క్ చేస్తాయి. ఓకేనా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వర్క్ చేసినప్పుడు ఏ లేయర్‌లో చేస్తున్నారో ఆ లేయర్ మాత్రం సెలెక్ట్ అయ్యి ఉండాలి. మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఏ లేయర్‌లో ఉన్నానో ఏంటన్నదని రెండో లేయర్‌లో ఉన్నాను. ఓకేనా? ఇలాగ మల్టీ చాలా లేయర్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఏ లేయర్ చేస్తున్నారో అన్నది కన్‌ఫ్యూజ్ పడొద్దు. లేదు అంటే మీరు పేరు పెట్టేసుకోవచ్చు. దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే పేరు అన్న ఆప్షన్ కూడా వస్తది. సో, నేమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే. మీరు నచ్చిన పేరైతే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీరు చూడండి మీరు ఏదైనా పేరైతే ఇక్కడ కావాలితే పెట్టేసుకోవచ్చు. డబుల్ క్లిక్ ఇస్తే 2 సార్లు నొక్కితే మాత్రం పేరన్న ఆప్షన్ సెలెక్ట్ అవుతది. ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి, మీకు ఇయన్నీ హైడ్ చేసుకుంటున్నాను నేను. ఈ ఒక్క ఇమేజ్ చైర్ ఏదైతే ఉందో దాన్నే నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది నాకు ఎటు మూవ్ అవ్వకూడదు. దీని మీద ఏ వర్కు జరగకూడదు అన్నప్పుడు దీన్ని లాక్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ చూడండి, బ్యాక్‌గ్రౌండ్ అన్న దానికి నేను లాక్ అయితే పెట్టుకున్నాను. ఆటోమేటిక్‌గా లాక్ అయితే వస్తది. లాక్ పెట్టుకోవాలి. ఇక్కడ లాక్ సింబల్ ఉంది చూడండి. ఎప్పుడైతే లాక్ సింబల్ మీద క్లిక్ చేశానో దీనికి లేయర్ 2కి లాక్ అయితే వచ్చింది. దీన్ని మనం మూవ్ చేయడానికి కానీ చూడండి, దీన్ని మూవ్ చేయడానికి కానీ ఏ వర్క్ చేసుకోవడానికి కానీ రాదు. ఓకేనా? ఇప్పుడు లాక్ తీస్తున్నాను చూడండి. లాక్ తీసేనా మనం నచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ లాక్ వేసేస్తున్నాను చూడండి. లాక్ వేసేసాను చూడండి. ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్‌గా లాక్ అన్నది మూవ్ అయిపోద్ది. లేదా దాని మీద క్లిక్ చేసినా మూవ్ అయిపోద్ది. ఓకేనా? ఓకే. ఓకే. డబుల్ క్లిక్ ఇస్తే దాని మీద అన్నది మూవ్ అయిపోయింది చూడండి. లాక్ అనేది పోవాలంటే దాని మీద ఒక క్లిక్ కరెక్ట్‌గా లాక్ ఎక్కడుందో దాని మీద క్లిక్ ఇస్తే లాక్ అయిపోద్ది. ఇవన్నీ అంతే. ఈ లాక్‌కి సంబంధించినవే. ఓకేనా? ఓకే. ఇయన్నీ లాక్ చేసుకోవడానికి, ఫిల్టర్స్ లాక్ చేసుకోవడానికి, ఇది ఓవరాల్‌గా లాక్ చేసుకోవడానికి, ఈ ఫిల్టర్స్ ఇయన్నీ లాక్ చేసుకోవడానికి. ఓకేనా? ఓకే. లేయర్ ప్యానెల్ అయితే ఇది ప్రెజెంట్. లేయర్ ప్యానెల్‌లో వచ్చేసి ఇంకా మనం కిందకెళ్దాం. ఆహ్, ప్రెజెంట్ అయితే ఇక్కడ వరకే ఉన్నాయి. ఇందులో చూడండి ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇందులో ఆప్షన్స్ ఉంటాయి చూడండి. న్యూ లేయర్ తీసుకోవాలన్నా అయ్యే కింద ఉంటాయి ఆప్షన్స్. తర్వాత కాపీ, సీఎస్ఎస్ ఇవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే గానీ మీకేంటన్నది అర్థం కాదు. కాపీ, ఎస్‌వీజీ, డూప్లికేట్ లేయరు, డిలీట్ లేయర్స్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటది. లేయర్ డిలీట్ చేయాలన్నా, లేయర్‌ని హైడ్ చేయాలన్నా, ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా అంటే ఇది వచ్చేసి పీఎస్‌డీ ఫైల్ అంటారు. ఫోటోషాప్ నుంచి మనం ఫోటోషాప్‌లో చేసే వర్క్ దాన్ని పీఎస్‌డీ. దీన్ని మనం పీఎన్‌జీలోకి మూవ్ చేసుకోవాలంటే ఇవన్నీ ఉంటాయి. మీరొకసారి గమనించండి. ఆల్రెడీ ఇవి ఇక్కడ వస్తాయి. మీకు చెప్తాను. ఓకే. మనం కిందకొచ్చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్‌దొచ్చి లింక్ ఆప్షన్ కనపడుతుంది. ఇది ఏంటి అంటే లింక్ ఆప్షన్ వచ్చేసి లింక్ అంటే ఒక 4, 5 లేయర్స్ ఉన్నాయి. ఇయన్నాటిలిని మనం లింక్ చేయాలి అనుకుంటున్నాం. అంటే ఈటిని మూవ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి లింక్ చేసుకుంటాం. ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. ఈ 3 లేయర్స్‌ని నేను లింక్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి లింక్ అయిపోయింది. చూడండి లింక్ సిస్టమ్ వచ్చింది. మనం ఈ 3 లేయర్స్‌ని కూడా ఈ 3 ఇందులో ఏ ఒక్క లేయర్‌ని పట్టుకొని మూవ్ చేసినా సరే 3 లేయర్స్ కూడా మూవ్ అవుతాయి. ఓకేనా? ఓకే. నాకొద్దు అనుకుంటే 3 సెలెక్ట్ చేయాలి. 3 ఎలా సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి 3. లేదు అక్కడక్కడ ఉన్నాయి అనుకోండి, కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడో లేయరు నాకు కావాలి. పైన ఒక లేయర్ కావాలి. నేను కంట్రోల్ పట్టుకున్న దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ రెండాటిలికి లింక్ చేద్దామని అనుకుంటున్నాను. కిందకొచ్చి లింక్. ఓకే. చూడండి లింక్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 లేయర్‌లు ఏయైతే ఉన్నాయో అంటే చైర్‌కి లింక్ చేయలేదు. ఈ రెండాటిలికి ఈ బటర్‌ఫ్లైకిని, హార్ట్ సింబల్‌కి లింక్ చేయడం అయితే జరిగింది. ఈ 2 మూవ్ అవుతాయి. ఇందులో ఏ ఒక్కదాన్ని పట్టుకొని మూవ్ చేసినా సరే ఈ 2 మూవ్ అవుతాయి. లేదు మూడాటిలికి మూవ్ చేయాలనుకో షిఫ్ట్ పట్టుకొని 3 సెలెక్ట్ చేసుకొని లింక్ చేయండి.
ఇక్కడ చూడండి ఇక్కడన్నా ఉంటుంది. లెఫ్ట్ క్లిక్ నొక్కి రైట్ క్లిక్ నొక్కితే ఇక్కడ లింక్ అన్నది చూపిస్తది. లేదు అనుకుంటే ఇక్కడన్నా చూపిస్తది. ఓకే. 3 ఆటిలకి లింక్ చేశాను. 3 మూవ్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు. ఓకేనా? లేదు ఇవి తీసేయాలంటే మళ్ళీ యాజ్ ఈజ్‌గా 3 సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే 3 ఆటిలకి లింక్ పోతుంది. ఓకేనా? ఎఫెక్ట్స్. ఇవి ఎఫెక్ట్స్‌కి సంబంధించి మీకు ఆల్రెడీ కొన్ని చెప్పాను. మోడ్స్, బ్లెండింగ్ ఆప్షన్స్. చూడండి మనం ఏ లేయర్‌కి అయితే అప్లై చేస్తున్నామో దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా సరే బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇవి చూడండి లేయర్ యొక్క స్టైల్స్‌ని అంటే మీరు తీసుకున్న ఇమేజ్ యొక్క స్టైల్స్‌ని మార్చడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. అది అక్కడ ఉంటది ఆప్షను. నేనేం చేస్తున్నానంటే ఆర్ట్ సింబల్ ఒకటే ఉంచుకున్నాను. ఆర్ట్ సింబల్‌కి నేను కింద షాడో అప్లై చేద్దామని అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఉంటది ఆప్షను. ఓకేనా? ఎఫెక్ట్స్‌లో ఉంటది బ్లెండింగ్ ఆప్షన్స్ అని. ఓకే. లేదు డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ సేమ్ ఆప్షన్స్ వస్తాయి. చూడండి ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది. దీనికి నేను కింద షాడో ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. డ్రాప్ షాడో. ఇక్కడ డ్రాప్ షాడో మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా కింద డ్రాప్ షాడో వచ్చింది చూడండి. ఇమేజ్‌కి మనం ఏ ఇమేజ్‌కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ఇమేజ్‌కి డ్రాప్ షాడో అయితే వచ్చింది. డ్రాప్ షాడోకి సంబంధించిన ఇంకా ఆప్షన్స్ ఈ సైడ్‌నైతే డిస్‌ప్లే అవ్వడం అయితే జరిగింది చూడండి. బ్లెండ్ మోడ్స్. మీకు ఆల్రెడీ బ్లెండ్ మోడ్స్ లేయర్ ప్యానెల్స్‌లో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా రిపీట్ అయింది చూడండి. అంటే నీకు డ్రాప్ షాడో ఏ విధంగా ఉండాలి? ఓకేనా? డ్రాప్ షాడో యొక్క కలర్ ఏ కలర్ ఉండాలి? వైటా? లేదా అదే రోజ్ కలరా? రెడ్ కలరా? లేదా బ్లాకా? అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒపాసిటీ. డ్రాప్ షాడో యొక్క థిక్‌నెస్ మీకు ఆల్రెడీ ఒపాసిటీ చాలా దిక్కుల్లో వస్తది. అలా వస్తానే ఉంటది. ఓకేనా? ఒపాసిటీ అది ఎంత థిక్‌నెస్‌లో ఉండాలి? చూడండి ఎక్కువ పెట్టుకుంటే బాగా థిక్‌గా కనపడ్డది. తర్వాత దాని డిస్టెన్స్ ఏంటి? యాంగిల్ ఏంటి? ఇవన్నీ మీరు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కర్సర్ ఏదైతే ఉందో మీ మౌస్ ఏదైతే ఉందో దాంతో కదుపుతూ ఉండండి. మీకు ఒక ఐడియా అన్నది వస్తది. ప్రతీదీని ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా క్లాస్ అవుతది. అది మాత్రం ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే. నేనైతే ఈ డ్రాప్ షాడో కొన్ని ఉంటాయి. మీకు ఇందులో చాలా ప్రతీదీ ఉపయోగపడేదే. నీకు ఒక స్ట్రోక్ కూడా చెప్తాను. దీనికి స్ట్రోక్ ఇద్దామని అనుకున్నా అనుకోండి. స్ట్రోక్ చూడండి నేను ఒక ఆహ్, ఏదన్నా గ్రీన్ స్ట్రోక్ పెట్టుకున్నా మీకు అర్థం అవ్వడం కోసం గ్రీన్ స్ట్రోక్ పెట్టుకుంటున్నాను. సైజ్ వచ్చేసి ఒక 10 పెట్టుకున్నాను. చూడండి ఈ ఆర్ట్ సింబల్ చుట్టూ మీకు స్ట్రోక్ అయితే ఎలా ఫార్మ్ అయిందో ఒక లైన్ అన్నది ఫార్మ్ అయింది. ఇది ఇన్‌సైడ్ ఉండాలా? ఔట్ సైడ్ ఉండాలా? ఇవన్నీ మీరు ఇక్కడున్న ప్రతి బాక్స్ మీరు గెలుగుతా ఉంటేనే గానీ మీకు రాదు. ఓకేనా? ప్రతీదీ గెలకండి. ఒక ఇమేజ్ తీసుకొని గెలకండి. గెలికితేనే గాని రాదు. ఓకే. ఇలానే ఓకే ఇచ్చేసుకుంటాను. ఓకే. చూడండి మనం ఎప్పుడైతే కొన్ని ఎఫెక్ట్స్‌కి సంబంధించినవి అప్లై చేసామో, దానికి సంబంధించినవి ఏ లేయర్ కింద అయితే అప్లై చేసామో, ఆ లేయర్ కింద మీకు ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూపెడుతుంది. నేను ఆర్ట్ సింబల్ కింద అయితే అప్లై చేశానో, అప్లై చేయడంతోనే ఇక్కడ ఎఫెక్ట్స్ స్ట్రోకు, డ్రాపు ఏమైతే అప్లై చేశానో అవి మాత్రం చూపిస్తున్నాయి. లేదు నాకు డ్రాప్ షాడో ఆఫ్ చేసుకోవాలంటే మీరు కంట్రోల్ జెడ్ అని నొక్కక్కర్లేదు. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఈ కనుబొమ్మ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది హైడ్ అయిపోతుంది. పోదు హైడ్ అయిపోతుంది. అలాగే స్ట్రోక్ వద్దు గ్రీన్ స్ట్రోకు అని అనుకుంటే ఆ స్ట్రోక్ మీద కనుబొమ్మ మీద క్లిక్ చేస్తే స్ట్రోక్ పోతుంది. ఓకేనా? లేదు 2 ఇంకా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది చూడండి. ఈ ఫస్ట్ దాని మీద ఏదైతే ఉందో దాని కింద ఉన్న ఎన్నైతే మీరు ఎఫెక్ట్స్ అప్లై చేశారో అవన్నీ కూడా హైడ్ అయిపోతాయి. ఓకే. వర్క్ అన్నది మీరు దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతూ ఉండాలి. ఓకేనా? మిగతాయి అయితే మీరు ఒకసారి చూసుకోండి. ఇవన్నీ చెప్పాలంటే చాలా క్లాస్ అయితే అవుతుంది. తర్వాత క్రియేట్ ఏ న్యూ ఫీల్డ్స్, అడ్జస్ట్‌మెంట్స్. అడ్జస్ట్‌మెంట్స్ లేయర్స్. నేను ఒకసారి ఇంకొక లేయర్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే నేను హైడ్ చేసుకుంటున్నాను. చైర్‌ని అయితే తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనం సారీ. ఈట్లికి అంటే మీకు ఎలాగంటే ఈ చైర్ యొక్క కలర్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలన్నా, లేదు దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకోవాలన్నా, ఇంకా చాలా ఫిల్టర్స్ వాడుకోవాలన్నా అంటే ఫిల్టర్స్ అంటే ఏం కాదు సాలిడ్ కలర్స్, గ్రేడియంట్ దాన్ని ఎలా కావాలితే అలా మార్చుకోవాలి. లేదు మనకి ఈ కలర్ నచ్చలేదు వేరే కలర్‌లోకి మార్చుకోవాలన్నా సరే ఈ ప్యానెల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను.
ఇప్పుడు దీని బ్రైట్‌నెస్ పెంచుకోవాలనుకుంటున్నాను చూడండి. ఇది ఒక సెపరేట్‌గా లేయర్ అన్నది తీసుకుంటది. ఎప్పుడైతే నేను ఇందులోకెళ్ళానో ఆటోమేటిక్‌గా ఒక సెపరేట్ లేయర్ అన్నది తీసుకుంటది. చూడండి లేయర్ బాక్స్‌లో మీరు గమనిస్తుండాలి. మీరు వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి మాత్రం లేయర్ బాక్స్‌ని మీరు గమనించాలి. లేదా వర్క్ చెడిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆహ్, దీని బ్రైట్‌నెస్ పెంచాలి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫర్ సపోజ్ నేను ఇందులోనే దీని బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్ పెంచాలి అనుకున్నాను. ఓకే. ఎప్పుడైతే మీరు లేయర్ బాక్స్ తీసుకుంటారో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ప్యానెల్ అన్నది ఇక్కడ వస్తది. అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడికెళ్ళి ఏంటి ఇవి తీసుకుంటారో దానికి సంబంధించిన ఒక ప్రాపర్టీస్ ప్యానెల్ అక్కడ కనిపిస్తుంది. దాంట్లో అడ్జస్ట్‌మెంట్ ప్లస్ ప్రాపర్టీస్. ఆ లేయర్‌కి సంబంధించింది. ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మీరు దాని కింద ఏ ఇమేజెస్ అయితే ఉన్నాయో, ఆ ఇమేజెస్ వరకునే అప్లై అవుతది. అంటే మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను చూడండి. నేను ఈ ఆర్ట్ సింబల్ కింద ఉంది గనక, ఈ ఆర్ట్ సింబల్ మాత్రమే అప్లై అవుద్ది. చైర్‌కి అప్లై అవ్వదు. చైర్ పైనుంది. చైర్ వచ్చి రెండో లేయరు. ఆర్ట్ సింబల్ వచ్చి ఫస్ట్ లేయర్. ఓకేనా? నేను పై దానికి మూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చైరు కింద ఉంది గనక దీనికి అప్లై అవుద్ది. లేదు సింగిల్ దానికి అప్లై అవ్వాలంటే అది నేను చెప్తాను తర్వాత మీకు. ఓకేనా? ఇప్పుడు ఈ చైర్ యొక్క బ్రైట్‌నెస్ నేను పెంచుకోవాలనుకుంటున్నాను. చూడండి ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్ అయితే పెరుగుతుందా? అలాగే కాంట్రాస్ట్ కూడా నేను పెంచుకోవాలి అని అనుకుంటున్నాను. చూడండి కాంట్రాస్ట్ కూడా నేను పెంచుకున్నాను. లేదు తగ్గించుకోవాలి అనుకుంటున్నాను. చూడండి బ్లాక్ అయిపోయింది తగ్గిస్తే. అర్థమైందా? ఓకే. ఈ విధంగా ప్రతి ప్యానెల్‌ని మనం వర్క్ చేసేటప్పుడు ఓపెన్ అయ్యే ప్రతి ప్యానెల్‌ని మీరు గమనించండి. ఓకే. మనం వద్దు అని అనుకుంటే గనక ఇక్కడ డిలీట్ నొక్కేసుకుంటే డిలీట్ అయిపోతుంది. లేదు ఇలాగుంది అనుకుంటే గనక కింద డిలీట్ ఆప్షన్ కనపడుతుంది. ఓకేనా? ఇక డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లేయర్‌ని డిలీట్ చేయడం మాత్రం ఆ డిలీట్ చేయడం కోసమే. లేదు ఇది సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో డిలీట్ నొక్కినా డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఇందులో ఫిల్టర్స్ అయితే మీరొకసారి చూడండి. ఇందులో గూడా మీకు కలర్ బ్యాలెన్స్ అని, బ్లాక్ అండ్ వైట్ అని ఇప్పుడుంది ఇదే ఉంది. నేను బ్లాక్ అండ్ వైట్ చేశాను. బ్లాక్ అండ్ వైట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆటోమేటిక్‌గా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. దీన్ని ఇంకా కొద్దిగా లైట్‌గా కావాలా, యెల్లో అంటే బ్లాక్ అండ్ వైట్‌లో థిక్‌నెస్సా, డార్క్‌నెస్సా, కొద్దిగా షేడ్సా, ఈ షేడ్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్‌లో మనం తెచ్చుకోవచ్చు. వద్దనుకుంటే డిలీట్. ఓకే. నెక్స్టొచ్చి ఇది చూడండి గ్రూప్. ఇప్పుడు ఫర్ సపోజ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయనుకోవచ్చు. ఇయన్నీ ఒక గ్రూప్‌లో పెట్టాలి అనుకోండి. మనం జస్ట్ ఇయన్నీ సెలెక్ట్ చేసి గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఒక గ్రూప్ వస్తుంది చూడండి. ఇక్కడ గ్రూప్ అని చూపించింది. చూడండి దీనికి నేమ్ ఇచ్చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ ఇచ్చేసి నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఓపెన్ చేయడానికి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక యాంగిల్ టైప్ సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే దాంట్లో ఏ ఇమేజెస్ అయితే ఉన్నాయో ఆ ఇమేజెస్ అన్నీ కూడా మనకు డిస్‌ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఓకే. మీ గ్రూప్‌ని డిలీట్ చేసేయాలంటే దీని మీద లెఫ్ట్ క్లిక్ నొక్కి మీకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ గ్రూప్‌ని డిలీట్ చేసేయాలంటే దీని మీద లెఫ్ట్ క్లిక్ నొక్కి క్లోజ్ దిస్ గ్రూప్. సారీ. సారీ. లెఫ్ట్ క్లిక్ నొక్కి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తుంది డిలీట్ గ్రూప్ అని ఉంటది చూడండి మీకు ఇక్కడ ఒకసారి. ఇగ డిలీట్ గ్రూప్. ఓకే. గ్రూప్ అండ్ సారీ మొత్తం డిలీట్ అయిపోయింది. చూడండి డిలీట్ గ్రూప్ అని ఉంటది. గ్రూప్ ఓన్లీ. ఓకే. నేను గ్రూప్ ఓన్లీ అంటే గ్రూప్ ఓన్లీయే డిలీట్ అయిపోయింది. గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ అంటే లేయర్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఓకే. ఈ విధంగా నెక్స్ట్ లేయర్స్ అన్నది ఈ విధంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక కొత్త ఎంప్టీ లేయర్ కావాలి. ఎంప్టీ లేయర్ కావాలి. దాని మీద నేను ఏ బ్రష్ అన్నా అప్లై చేయాలి అని అనుకోండి. మీకు మినిమైజ్ చేస్తున్నాను. ఓకే. నేను ఒక లేయర్ అయితే తీసుకున్నాను. ఇది ఎంప్టీ లేయర్. దేనికి సంబంధం ఉండదు. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ కూడా మూవ్ చేసినా సరే ఈ ఎంప్టీ లేయర్ అనేది డిస్‌ప్లే అవుతది. నేను ఈ ఎంప్టీ లేయర్ ఏదైతే ఉందో దీని మీద బ్రష్ అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ బ్రష్ టూల్ గురించి చెప్పాను. ఆహ్, బ్రష్ టూల్ రెడ్ పెట్టుకొని ఇలా బ్రష్ అయితే అప్లై చేసుకున్నాను. ఓకేనా? ఇలాగ ఎంప్టీ లేయర్ తీసుకొని ఇందులో కూడా మనకు నచ్చిన వర్క్ అయితే మనం చేసుకోవచ్చు. చూడండి వద్దు అనుకుంటే హైడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే పోతుంది. లేదనుకుంటే డిలీట్ నొక్కినా డిలీట్ అయిపోతుంది.
ఓకేనా? ఈ న్యూ లేయర్ అన్నది ఇలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిలీట్. డిలీట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందులో ఆహ్, మనం సెలెక్ట్ చేసి ఏదైనా ఒక లేయర్‌ని సెలెక్ట్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఓకే. ఈ క్లాస్ అయితే ఇంతవరకు మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. లేయర్ బాక్స్ గురించి ప్రతీదీ తెలుసుకోండి. ఓకే. ఏమైనా తెలియకపోతే గనక నాకు మెసేజ్ అయితే చేయండి. అంతే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ లేయరు సంబంధించి ఇప్పుడు ఏదైతే లేయర్ ఉన్నామో, ఇప్పుడు ఉన్న ఏదైతే లేయర్ మీద ఉన్నామో, ఇప్పుడు ఒక చైర్ ఉంది. చైర్‌కి సంబంధించిన ఆహ్, ఎ లేయర్ బాక్స్‌లో చైర్‌కి సంబంధించిన నంబర్ వచ్చి 2. మనం ఇక్కడ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. లెఫ్ట్ క్లిక్ నొక్కి లెఫ్ట్ క్లిక్ ఎప్పుడైతే నొక్కుతామో దానికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి చూడండి. బ్లెండింగ్ ఆప్షన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎడిట్ అడ్జస్ట్మెంట్స్ ఇవి కూడా మీకు చెప్పాను. ఇవన్నీ ఒకసారి కాపీ సీఎస్ఎస్ లేయర్ కాపీ, డూప్లికేట్ లేయర్స్, డిలీట్ లేయర్స్, గ్రూప్ ఫార్మ్ లేయర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవే ఆప్షన్స్ ఈ లేయర్ బాక్స్‌లో ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ చూడండి. తర్వాత ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇలాగొచ్చేస్తే ఈ క్లిప్ మాస్క్ ఇవన్నీ ప్రీవియస్ క్లాస్‌లో మీకైతే చెప్తాను. హ్మ్. ఇవేంటి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇవేంటన్నది మీకు రాబోయే క్లాస్‌లో అయితే మీకు చెప్తుంటాను. ఇందులో చాలా ఉపయోగపడతాయి. ఈ కాపీ యాట్రిబ్యూట్స్ ఇవన్నీ మీకొకసారి రాబోయే క్లాస్‌లో చెప్తాను. తర్వాత మెర్జ్ లేయర్స్ ఏంటి, మెర్జిబుల్ ఏంటి, మెర్జ్ ఇమేజ్ ఏంటి, ఇవన్నీ మీకొకసారి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను సెపరేట్ క్లాస్‌లో. వర్క్ చేసేటప్పుడైతే వస్తది. ఇవన్నీ అయితే చాలా పెద్ద లాగ్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఓకే. ఈ క్లాస్ అయితే మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కింద మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే. ఒకేళ మీకు అర్థమై ఉంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని క్లిక్ చేసి ముందుగా నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే పొందండి. ఓకే. థ్యాంక్ యూ.